మీరు ఆంజనేయుడిగా వేస్తూ ఎవరెవరి పక్కన వేశారు మీరు? మంచి రాముడు వేషం మంచి రాముడు ఆంధ్ర రాష్ట్రంలో పేరున్నటువంటి ఆయన రాముడిగా ఏవి సుబ్బారావు ఆయన పక్కన వేశారు. ఆయన పక్కన వేశాను సార్. ఆయన నాకు నాగిరెడ్డి నేను ఎన్ని సంవత్సరాలు వేశాను, నీలాగా డైలాగులు స్పష్టంగా పలికేవాళ్ళు ఎవరు లేరు. ఆయన హరిశ్చంద్రులు కూడా నాకు మంచి పేరు వచ్చింది సార్. హరిశ్చంద్రులు కూడా అది కార్డ్ సీన్ కూడా నేను వెరైటీ ఉండేది. ఏ విధంగా మీది వెరైటీగా ఉంది? వెరైటీ అని అంటే ఇప్పుడు కలవారి వేళల్లో మనం ఉందనుకోండి, కలవారి వేళల్లో మనం డివి సుబ్బవారు వేరే రాగంలో పడతారు. దాన్ని నేనేం చేసామంటే అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు నావరించి కన్నులున్న వారి సైతం గుడ్రివాండ్రులుగా చేయించున్నది కదా ఏమి అంధకార మహిమ. కలవారి ఇండ్లలో పల్లి నిధానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబు ఈ చీకటి బగలకు కనిచ్చి తెగి అండ్రుగాండ్రకై తారాడు కులటల తాపు గట్టి చీకటి అలవా అలంది పిట్టలను బట్టి వేటాడు పాడు భూతములకు పాడి పంట ఈ చీకటి. తర్వాత కార్డు సీన్లో సార్ ఇంకోటి, ఈ శ్మశానము ఎంత దయావిహీనమైనది. కన్నతీపికి తల్లి కడుపు లోపల కాలుచు ఆరక మండెడు మంట కారు చిచ్చు. ఏ పాప పుణ్యములెరుగని మూపుపై బ్రద్దలైపోయడు భాడయము. 3 నాళ్ళైనా ముచ్చట తీరక ముందు మెడలో తెగిన నల్ల పూసల చేరు కన్నీరు మున్నీరుగా ఆర్ధ హృదయాలు కాగి కరగి కాచిన కరుణ రసమో. కాలపురుషుని గర్భాన కరగిపోయి చివికి పోయిన పాత హస్తికలతోడ పొరలు చున్నది బూడిద ముగ్గిగలజీ. కలదా కలదా లాభంబు నే బాష్ప కణమురాల్ప కలదా. వెరైటీగా నేను కొద్దిగా వేరే వేరే బాణి కాకుండా మీరు వేరే కాపీ కట్టకుండా సొంతగా డైలాగులు కూడా నేను క్రియేటివిటీ చేసుకున్నాను. డైలాగ్ లేకుండా పద్యం ఉండేది కాదు నాకు అన్నింట్లో కూడా. అందరూ ఆ కాడిసిని ఎంటర్ అయ్యేటప్పుడు కొండనెత్తి పెట్టుకొని బుధాన అంటూ ఉంటాడు, అందరూ చేస్తూ ఉంటారు. తర్వాత పద్యం నేను అట్లా ఎత్తుకునేవాడిని, అట్లా వెరైటీగా ఉండేటానికి కోసం. స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి ఎంతో ఈ వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయమనే ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకురా అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపూచురాలు కావుననే విశ్వామిత్రుడు సహాయ సంపత్తి చే విశ్వయుస్వంబరాదేవికి ఆస్థానముకు మరియ భుజపీటిపై అధిష్ఠించిన ధరా ధరా ధరపరాంగనలగూడి తెరవుమాలి నిజము త్యజించి శాశ్వత నిందమోసి బ్రతుకు కంటెను సత్ప్రవర్తనము తోడా కళ్ళు కుండలు మోయుడే ఘనత నాకు ఘనత నాకు. ఈ శ్మశానం అనేటువంటిది ఒక మహా సామ్రాజ్యాన్ని ఏలినటువంటి మహారాజుకి అలాగే నిరుపేదకు ఒక పద్యం, గొప్ప పద్యం ఉంది అక్కడ. ఇచ్చోటనే సార్. అవును సార్. ఆ? అవునా
దారాపుత్ర రాజ్య వియోగ పరితప్త హృదయండగు నేను నవఖండ భూమండలమును ఏక ఛత్రాధిపతిగా వహించిన నేను ఈ రుద్రభూమికి సామంతునిగా చేసి నీవు ఆనందించుంటువా మహేశ్వర? ఏమయ్యా నీ లీలా? ఇచ్చోడనే సత్కవీంద్రుడి కమ్మని కలము నిపులలోన కరగిపోయే ఇచ్చోటనే భూములేలు సౌజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోటనే సౌరో గంగలో కలసిపోయే చోటనే ఎట్టి పేరన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచనసు ఈ చోటనే పిశాచులతో నిఠారేక్షణుళ్ళు గజ్జ కదలించు ఆడు రంగస్థలము ఇది మరణదూత తీక్షణమౌ సృష్టులయ అవని పాలించు భస్మసింహాసనము అవని పాలించు భస్మసింహాసనము అవని పాలించు భస్మసింహాసనము కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు సహితము ఈ రుద్రభూమి గాలి సోకినంతనే తమకు తమ శక్తులన్నీ వరించిపోయి వీరి మగుచున్నది కదా ఈ రుద్రభూమి. ఎంత పవిత్రమనిది ఈ రుద్రభూమి మధ్యమవతి. ఉత్సనీచములెరుగని స్వచ్ఛ భూమి జననముల్దిన ప్రాణుల నిత్య భూమి పృథివికి సమత్వముల్ గూర్చు ప్రేత భూమి సావు బ్రతుకుల నడుమ విశ్రాంత భూమి ఈ రుద్రభూమి ఈ పుణ్యభూమి. రంగా శ్రీరంగా నీ పాదచంతాలకు చేరాలని నీ కంఠానికి హారంగా మారాలని చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు